అధికారం వేదం కూడా ఈ పర్మిషన్ వీళ్ళు ఏదైనా సమస్య అధికారులను ఎక్కడ కూడా కనీసం గౌరవించారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందట. అదే సార్ పేపర్ ఇచ్చిన ఇది చీటర్ కేసు కదా పెడతారా కనీసం అది ఇక్కడ పేపర్ ఇక్కడ యాజ్ అన్ ఎంఈఓ నేను నీకు ఒకటి అడుగుతున్నా ఇది చీటింగ్ కేసు కింద నువ్వు ఫైల్ చేస్తావా లేకుంటే మేము డిఓకు ఆర్ఐకు మేము మాట్లాడాలా వచ్చా పేపర్ ఇక్కడ అది ఏ విధంగా షో చేయండి. వేరే కాలేజీ సర్టిఫికేట్స్ వద్దు నాకు హాల్ టికెట్స్ వద్దు మేడం సిబిఎస్ఈకి మీకు పర్మిషన్ అప్లై ఇచ్చింది పేపర్ ఇక్కడ వచ్చిందంట వాళ్ళకి సెంటర్ పడ్డదంట ఏ విధంగా వచ్చిందో ఒక 7 days ఎన్నో సార్లు లెక్క కాదు ఒక మెయిల్ పెడితే 7 days ఢిల్లీ నుంచి వస్తారు అప్పుడు మాట్లాడదాం. ఇలా ఫస్ట్ కాపీ చేయండి మేడం కాపీ ఇవ్వండి మళ్ళీ క్యాంపస్ లో ఉండాలి మేడం క్యాంపస్ లో ఉండాలి డ్రైవింగ్ చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ జోబులు ఉండాలి కాలేజ్ నడుపుతప్పుడు కాలేజ్ ది లైసెన్స్ మనకి క్యాంపస్ లో ఉండాలి. కాపీ కావాలి కాపీ చేయండి కాపీ కాదు మేడం ప్లీజ్ మళ్ళీ ఒకసారి కాపీ అడగండి కాపీ మీరు ఏ రోజు మాకు సబ్మిట్ చేస్తారు 3-6-25% వాళ్ళు ఇచ్చిందంట నాకు విత్ డేటా కావాలి ఎప్పుడు ఇస్తారు విత్ పేరెంట్ డీటెయిల్ కావాలి స్టాంప్ కింద సైన్ చేయండి స్టాంప్ సైన్ పెట్టేయండి. ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి ఇది కాదు ఇది సమస్య చెప్పాలి వాళ్ళకి. ఒక పేరెంట్ వస్తే ఆ పేరెంట్ టార్గెట్ చేస్తారు 10 మంది వస్తే అందులో లేదు మేడం సైడ్ లకి తీయండి మీరు సైడ్ లకి చెప్పేది కదా రాదు మీరు సిబిఎస్ఈ అనేది నడిచిందా ఈ సంవత్సరం? నేను డిఓ కూడా ఫోన్ చేసిన డిఓ ఫోన్ ఎత్తలేడు. డిఓ గారు మాట్లాడారు ఇది సిబిఎస్ఈ అని ఎట్లా నాకు చెప్పాలి నాకు ఇంతవరకు ఎన్ని పైసలు వసూలు చేసి సిబిఎస్ఈ పేరు అది కూడా నాకు కావాలి. సిబిఎస్ఈ ఇచ్చిందా నాకు ప్రకారం సిబిఎస్ఈ నాకు ప్రకారం ఎందుకు ఫీజు మీ నర్సరీ ఫీజు ఎంత మీ అడ్మిషన్ ఫీజు ఎంత తీసుకుంటారు? నాకు ప్రింట్ అవుట్ ఇవ్వండి. ఇంకోటి యాజ్ పర్ ద ఎడ్యుకేషన్ కావాలి ఒక్క నిమిషం 25% మాట్లాడితే ప్రిన్సిపాల్స్ అనేటోళ్ళు ధర్నాలు చేయొద్దు. నేను ధర్నా చేస్తే క్యాంపస్ ఉన్నాడు ఇందాక బయట వచ్చి మాకు జీతాలు రాలేమంటే మాకేం సంబంధం మేడం? మీరు అన్నారు కదా ఇందాక మాకేం సంబంధం మేడం? మేడం ఇదేమి ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా స్కూల్? అంటే నువ్వు ఆదేశాలు ఇస్తే ఇవ్వచ్చు కాగితం మీద ఇచ్చిందా? యాక్చువల్ ఫీజు ఎంత మేడం నర్సరీ మీద ఫీజు చెప్పండి కొంచెం ఫీజు చెప్పండి సార్. ఫీజు ఎంత నర్సరీ? నర్సరీ ఫీజు ఎంత మీ దగ్గర? ఫస్ట్ అడుగు నర్సరీ ఫీజు ఎంత సార్?
నర్సరీ ఫీజు ఎంత సార్? వీళ్ళ భాష్యం స్కూల్ అని చెప్పి రాసి కింద కొటేషన్ ఇవ్వాలి. ఏదో పేపర్ మీద ప్రభుత్వం అంటే లెక్కలే సార్, ఎంఈఓ అంటే లెక్కలే. ఏడి మేడం ఎంతమంది మీడియా అన్అఫిషియల్ గా ఫీజులు వసూలు చేస్తున్నందుకు మీరు సీజ్ చేసే రైట్ మీకు ఉందా? స్కూల్ సీజ్ చేసే రైట్ మీకు ఉందా? ఫీజులు వసూలు చేస్తున్నందుకు సీజ్ చేసే రైట్ మీకు ఉందా? లేదంటే డైరెక్ట్ టార్గెట్ వెళ్ళమంటారా? అంతే. నేను డిఓ గారికి రిపోర్ట్ ఇస్తాను. డిఓ గారితో మాట్లాడమంటే అడ్మిషన్ ఫీజు మంది పేరెంట్స్ వచ్చి కూర్చున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసినప్పుడు టీచర్ సాలరీస్ ఇచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. వాళ్ళ విషయంలో మీ పేరెంట్స్ ముందు ధర్నా చేసే రైట్ ఎక్కడిది? పొద్దున 7 నుండి బయటనే ఉన్నారు పేరెంట్స్. అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తారు. చేస్తారా మేడం? అడ్మిషన్ ఫీజు తీసుకుంటారా? ఎవరు ఇచ్చారు మేడం మీకు రైట్ అడ్మిషన్ ఫీజు? చెప్పండి సార్. పేరెంట్స్ అంటే మీకు అంత లోపు మరి అట్లాంటి క్లాస్ టీచర్ బయటకి దయచేసి 25% మా బిడ్డ రిజల్ట్ చెప్పండి. మీ పరిధిలో ఉన్న కనీసం నాకు చెప్పండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని ఫ్రీ సీట్స్ ఉన్నాయి నాకు లిస్ట్ చేయండి. ఇప్పుడు మీరు అకాడమీ స్టార్ట్ కాలేదు, ఇప్పుడైతే మాట్లాడియండి సార్, మాట్లాడండి. ఒక 2 రోజులకే ఉండిపోయేటట్టు ఫీజు అక్కడే వసూలు పిల్లలకు ఇది చేయడం మనకు ఎప్పుడు ఆగస్టు మ్యాండేటరీగా ఇప్పుడే కట్ చేయండి అని చెప్పలేదు. 25% కట్టాలి. ప్రూఫ్ ఉంది ఎమ్మటే కట్టాలని. కన్ఫర్మేషన్ 10,000 కట్టండి అని కూడా చెప్పాం. ఉదయం నా ఫోన్ లో నుంచి మాట్లాడి నేను అన్నా కదా, ఇదంతా ఏమవుతామా ఇది చేసేసేయండి తర్వాత ఆగస్టు వరకు అని చెప్పాను. అందుకే మా మ్యాండేటరీ అని చెప్పలేదు సార్. మా రూల్ ప్రకారం 25% కట్టాలి. ఇప్పుడు లేదు అంటే మీ సిపిఎస్సికి మీ కాపీ పెట్టేసి నేను పెట్టేసి ఈ హెరాస్మెంట్ చేస్తాం సార్. హెరాస్మెంట్ చేయండి. 400 మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ మాట్లాడతారు. పొద్దున్న ఎంప్లాయ్మెంట్ లేదు. చేయండి వీళ్ళు ఎందుకు వచ్చారు? ఒక మాట చెప్పండి. వీళ్ళు వచ్చారు, నేను వచ్చినా అక్కడ ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. నేను యువ మోర్చా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మేడం. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ చైతన్య గారిని లేకపోతే అంకురామన్న గారిని మా పిల్లలతో పాటు చాలా ఇష్యూస్ ఉన్నాయండి, అది బయట తెలియట్లేదు. ముఖ్యమైన సమస్య అంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన అప్పుడే ఫీజు కట్టమంటున్నారు. పనిలో భాగంగా వేరే దగ్గరికి పోవాల్సి వస్తుంది. మీరు పిల్లల్ని ఇందులోనే కొనసాగించే అవకాశం ఉండదు. ఇప్పుడు ఫీజు కట్టమంటే ఫోర్స్ చేస్తే మీరు ఎట్లా కడతారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ కట్టని ఏడల ఆమె తీసుకునేటువంటి యాక్షన్ ఎలాంటిది, మీరు దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు అదే చెప్పారండి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వెళ్ళిపోండి, తీసుకుని వెళ్ళిపోండి అంటున్నారు. ఇప్పుడు వేరే అడ్మిషన్స్ అయిపోయి లేదు. ఇక్కడ మా ప్రిన్సిపల్ తో మాట్లాడదామంటే ఈ విషయమై డిఓ గారికి కంప్లైంట్ చేద్దామని చూస్తున్నాం. మీరు ఏదైతే డొనేషన్ చేశారో మళ్ళీ
పేరు రాసూరి భిక్షపతి. ఈ గత 34 సంవత్సరాల నుండి లెక్చర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈ లెక్చర్స్ కాలనీలో అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, గుడి కమిటీలో చైర్మన్గా, ప్రస్తుతము సీనియర్ సిటిజన్స్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ, అందులో భాగంగానే ఇటువంటి సామాజిక సంబంధించినవి కూడా ముందంజలో కాలనీ సేవ చేయడంలో నేను ముందుంటాను. అయితే మా కాలనీలో భాష్యము బ్లూమ్స్ అనే స్కూలు కార్పొరేట్ స్థాయిలో ఏర్పడ్డది. మేమందరం పేరెంట్స్ అంటే మా స్కూల్ ఆల్రెడీ శాంతినికేతను, రామానుజము, అవార్డు స్కూలు, లాటస్ ల్యాబ్ ఉన్నది కాబట్టి అది మామూలు స్థాయిలో ఉన్నది. ఇది కార్పొరేట్ స్థాయిలో ఉన్నదని మేమందరూ పేరెంట్స్ సంతోషపడి మా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంతకుముందు విజయలక్ష్మి మేడం ఉండే, ఆమె ఉన్నప్పుడు ఒక మోస్తరు అంతా బెటర్ కాకుండా కానీ పర్వాలేదనిపించిన స్థాయిలో ఎడ్యుకేషన్ ఉండే, టీచర్లు కూడా మంచిగా ఉండే. కానీ ఏదో కారణం వల్ల మేనేజ్మెంటు ఆ మేడంను మార్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అశ్విని మేడంను తీసుకొచ్చింది. ఈమె వచ్చిన తర్వాత ఈ పాఠాలు చెప్పడంలో ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ మొత్తం దెబ్బతినిపోయింది. దీనికి నిరుత్సాహంగా తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఇండివిజువల్గా పోయి మా పిల్లలు సరైన స్పెషల్ కేర్ చూసుకోవడం లేదు, దయచేసి మీకు కొంత ఇంప్రూవ్మెంట్ కావాలంటే పదే చెప్పినా కానీ ఆ విన్నపాలని ఖాతరు చేయకుండా యథావిధిగా ఆ రకంగా నడుస్తుంది. దానికి తోడు 2024-25 అకాడమీ ఇయర్లో ఫీజు సంబంధించింది 25% కూడా ఇంక్రీజ్ చేశారు. అసలు చదివే సక్కలేదురా బాబా అంటే దీనికి తోడు ఫీజులు పెంచడం అసంతృప్తిగా ఉండి, దీనికి ఏదేమైనా స్కూల్ ఫీజులు తగ్గించాలి, యథావిధంగా ఉండాలి. దానికి తోడు ప్రిన్సిపాల్తో పాటు సరైన స్టాఫ్ని పెంచాలని మేము ప్రధాన డిమాండ్గా తల్లిదండ్రులము చాలా రోజులు గతంలో అనేక దఫాలుగా మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. దానికి ఈ మధ్య కాలంలో అందరూ ఒక కమిటీగా ఏర్పడి ఇది ఏంటి మన ప్రాబ్లం ఏంటిదని మేము గత 2-3 రోజుల నుంచి ఈరోజు 7:30 నుంచి ఎక్కువ మొత్తం మొబిలైజ్ చేసి ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, జిల్లా కలెక్టర్కు, మా తర్వాత ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్కు, కమిషనర్ గారికి, ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ మెమోరాండం ఇవ్వాలి. దీనికి ఏదైనా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేయాలని ఉంటున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారానన్నా దీని సంబంధికులందరూ దీని మీద భాష్యం స్కూల్ మీద తగిన చర్య తీసుకొని మా తల్లిదండ్రులు, మా పిల్లల భవిష్యత్తు బాగుపరచాలని మరీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అకాడమిక్ ఫీజు అయితే ఉందో ఇప్పుడు ఈ మంత్ ఏప్రిల్ 5th లోపు కట్టాలంటున్నారు. దేని గురించి కట్టాలంటున్నారు? అకాడమిక్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఆ రిజల్ట్సే రాలేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఫీజు అడగాలి. ఎట్లా అడుగుతున్నారు? ఇంకోటి, పిల్లల్ని కూడా కొంచెం ఏదైనా ఫీజు పెండింగ్ ఉంది అంటే ఎగ్జామ్ రాయట్లేదు, కింద కూర్చోబెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు. 100% ఫీల్ అయ్యారు. మా పిల్లలు రాలేదు, స్కూల్కి రాలేదు. ఇప్పుడు స్కూల్లో లేరు మా పిల్లలు. పంపిద్దని చెప్పారు, వాళ్ళే పంపిద్దని చెప్పారు. ఏ క్లాస్ సార్ మీ పిల్లలు? 3rd అయిపోయింది, ఇప్పుడు ఒకటేమో 7th అయిపోయింది. ఫీజు ఎంత తీసుకుంటున్నారు? ఫీజు 72,000. ఏ క్లాస్కి సార్? 7th కి. 3rd క్లాస్కి? 3rd క్లాస్కి 68,000. ఇంకా మరి సపరేట్ ఏమైనా తీసుకుంటున్నారా? యాక్టివిటీ ఫీజు సపరేట్. మళ్ళీ అప్పుడప్పుడు ఇది మన ఫీల్డ్ ట్రిప్స్ అని చెప్పేసి దానికి సపరేట్ తీసుకుంటారు. ఫీల్డ్ ట్రిప్స్, యాక్టివిటీ ఫీజు, మన ఈ యాక్టివిటీ ఫీజు తీసుకుంటారు. కానీ యాక్టివిటీ ఫీజు కూడా చాలా ఎక్కువ, 3,500 పర్ హెడ్. కనీసం గ్రౌండ్ లేదు దీనికి. 10 months ఓన్లీ. పర్మిషన్ ఉందా సార్? ఇంకో విషయం ఏంటంటే తమరు మీడియా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మా పాప జస్ట్ PP2 అంటే చిన్న పాప మోషన్ పోవడానికి ఇబ్బంది పడుతుంది. అంటే ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే, స్కూల్లో మోషన్ పోతే అలా ప్రిన్సిపల్ మేడము అలా ఆయమ్మలు కొడుతున్నారు. ఎందుకు మీ ఇంట్లో పోలేరా మోషన్, ఈడికొచ్చి పోవడం ఏంది అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఒక 5-6 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి ఎక్కడ మోషన్ పోవాలి ఎక్కడ పోవద్దు అనేది కొంతమందికి తెలియదు. ఈ పిల్లలకి మోషన్ పోవడానికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఆయమ్మలు ఉన్నారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే మీ పిల్లవాడిని మీ ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి కానీ స్కూల్లో కూర్చోబెట్టుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద కొద్దిగా మీరు దయ ఉంచి మా అందరికి న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియా సోదరులను కోరుతున్నాము. దయచేసి అందరికి న్యాయం చేయండి. ఈ స్కూలు ఏ విధంగా నడుస్తుంది, ఏం నడుస్తుంది అనేది ఎంఈఓ గారికి గతంలో ఒక 20 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. లిఖితపూర్వకంగా ఇన్వార్డులు ఇస్తేనేమో వాళ్ళు స్టాంపులు వేసుకోరు,
మళ్ళీ వేరే కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ డిఓ ఆఫీస్కి వెళ్తే డిఓ గారు రెస్పాన్స్ ఇయ్యరు. డిఓ గారి నుంచి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమంటారు, సీఎం గారికి కంప్లైంట్ ఇచ్చుకోండి అని అంటారు. ఈ విషయం మీద మీరు దయచేసి మేము సీఎం గారికి ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం గారు కలవకపోవచ్చు, కాకపోతే మేము 2-3 సార్లు వెళ్ళి ఆ దరఖాస్తు అనేది అక్కడ ప్రజావాణిలో ఇచ్చాము. ఇంకా కాని ఎడల మేము మా పేరెంట్స్ యాక్షన్ కమిటీ మొత్తం పేరెంట్స్ అందరం కలిసి ఖచ్చితంగా మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము. ఈ స్కూల్ ఉండడమా, మా పిల్లలకు న్యాయం జరగడమా ఏంది అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా చెప్తుంది. పిల్లలకు న్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. గత ప్రభుత్వాలు దుమ్మెత్తిపోసారు, గత ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోశారు. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు దయచేసి దయ ఉంచి మా పిల్లల మీద యాక్షన్ తీసుకోవాలని, అదే స్కూల్ విషయం మీద కనీస బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. ఇది లెక్చరర్స్ కాలనీ హయత్ నగర్, లెక్చరర్స్ కాలనీ హయత్ నగర్ 501-505. ఇక్కడ ఎంఈఓ గారు వచ్చేసి నాయక్ సార్ ఉన్నాడు, డిఓ గారు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు. ప్రతిసారి ఎన్నడూ పోయినా మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. దయచేసి మా మీద దయ ఉంచి మీరు హెల్ప్ చేయాలనేసి మరీ కోరుతున్నాం. ఇంకోటి ఆడపిల్లలు ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మేడం ఉంటుంది, వాళ్ళ పిల్లలకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వాళ్ళే ఫస్ట్ అయ్యేటట్టు రాస్తుంది. మళ్ళీ రేపు పొద్దున తీసుకొని పేపర్లు వేసుకొని మేమే ఫస్ట్ అని చెప్పేసి ఈ రిజల్ట్లు దొంగ రిజల్ట్ పిల్లలకి ఏ విధంగా విద్యా బోధన చేస్తున్నారు అనేది ఇంతవరకు మాకు తెలియట్లేదు. ఆడపిల్లల్ని మామూలుగా ఇప్పుడు ఎక్కువ వాటర్ తాగితే మీరు ఊకే బాత్రూమ్ పోతారు, మీరు పోవద్దు, నీళ్ళు ఎక్కువ తాగొద్దు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా నిజమేనా? అవి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. వీక్లీ వన్స్ ఏంటంటే మేడమ్స్ ఏంటంటే పర్సనల్గా ఏమంటారు ఫోన్ చేయటం కానీ పేరెంట్స్ ఫోన్ చేసి మీ బాబు ఎలా నడుస్తుంది, ఇంటి దగ్గర ఎలా నడుస్తుంది, ఎందుకంటే స్కూల్లో ఎలా ఉన్నాడు, సో క్లాసెస్ ఇంటి దగ్గర ఎలా ఉన్నాడు, మంచిగా ఉన్నాడా లేదా, యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అనమాట. ఇదే కైండ్ కమ్యూనికేషన్ లాగా అనమాట. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు. ఇక్కడ ఎవరు పర్సనల్గా రివెంజ్ కానీ పర్సనల్గా ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదండి. మీరు ఎంతవరకు ఫీజు చెల్లించారు సార్? మీరు ఎంతవరకు ఫీజు చెల్లించారు? ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఫీజు ఎంత శాతానికి పే చేశారు? ఇప్పటిదాకా మేము ఈ ఇయర్కి మేము పే చేయలేదు, లాస్ట్ ఇయర్ మొత్తం పే చేసాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ పిల్లలకి ఏంటంటే ఎలా చెప్తున్నారంటే, అరే వెళ్ళి మీ బాబు పేరెంట్స్ దగ్గర వెళ్ళేసి ఫీజు పే చేయలేదు మీరు ఇంకా, సో మీకు సర్టిఫికేట్ ఏమంటారు ఇది హాల్ టికెట్ ఇవ్వడం అంటున్నారు. వాళ్ళు పిల్లలు వచ్చి ఎలా అడుగుతున్నారు, ఏంటి అడిగి మీరు ఫీ చేయట్లేదా, ఎలా అడుగుతున్నారు? ఎలా ఉంటుంది చెప్పండి. ఒక టీచర్స్ ఫోన్ చేసి ఫీజు గురించి అడుగుతున్నారు. పిల్లలకి ఎలా ఉంటుంది? ఇంకో సజెషన్ ఇచ్చామండి, ఫీజు గురించి టీచర్ ఫోన్ చేస్తుంది, అకౌంట్ డిపార్ట్మెంట్స్ ఫోన్ చేస్తారు, మెంటర్ ఫోన్ చేస్తుంది, ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు, నలుగురు ఫోన్ చేస్తారు. హరాస్మెంట్ ఫీజు గురించి మేము సజెస్ట్ చేసాము. పిల్లలు స్కూల్ పోమంటున్నారు, వాళ్ళకి ఆల్రెడీ పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు చెప్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు ఫీజు కట్టమని చెప్పి మీ డాడీని ఫీజు కట్టమని చెప్పి. టైమింగ్స్ కూడా సజెస్ట్ చేసామండి 9 to 4. ఎందుకంటే 8 o'clock అంటే ఏంటంటే మార్నింగ్ పేరెంట్స్ వెళ్ళాలి. పేరెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఏంటంటే జాబ్ చేస్తున్నారు అనుకోండి పేరెంట్స్ ఇద్దరు, సో లేవాలి, పిల్లలు చదవాలి, వాళ్ళకి పెట్టుకోవాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ హెక్టిక్ అంటే ఓకేనా. సో ఇది బాగా ఇంకోటి ఈ స్కూల్ స్టాండర్డ్స్ ఏంది, అసలు ఏమేమి ఉన్నాయి ఏందో తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను ఆ టీచర్స్ క్వాలిఫికేషన్ ఉన్నారా లేదా, అడ్మిషన్ ఫీజు 30,000 డొనేషన్, అది ఫీజుకి సంబంధం లేదు, డొనేషన్ 30,000. ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ ఫీజు అని చెప్పేసి యాన్యువల్ ఫీజు సపరేట్ ఉండే. ఈ ఇయర్ ఏం చేశారు, అందరు కట్టుకోవట్లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న కట్టట్లేదు అని చెప్పేసి ఈ ఇయర్ అన్ని టోటల్గా కలిపేసి మిక్సీ చేసేసి 10,000 పెంచేశారు ఒకేసారి ఫీజులో. యాక్టివేట్ ఫీజు ఇవన్నీ కంపల్సరీ. అది కొందరు ఉంటుంది స్పోర్ట్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, స్టడీ అని ఉంటుంది, కొందరు ఇంకో పిల్లలతో ఆడుకుంటారు, ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అయినా కానీ కంపల్సరీ పే చేయాల్సి వస్తుంది. 10,000 అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్? 25%. ఇప్పుడు చిన్న పీపీ వాళ్ళ వరకు 60,000 ఉంది. 60,000 10,000 70,000 అవుతుంది. 60,000 ఫీజు 10,000 25% పెంచారు ఫీజు. పేరెంట్స్ తోటి వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు మాట్లాడి ధర్నా చేపించలేదు. ఎక్కడ చూడలేదు నా దగ్గర. ఇప్పుడు గోయింకా ఉన్నది, బిర్లా ఉన్నది, సెంట్ జోసెఫ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా ఎట్లా చేస్తలేరు? ఎందుకంటే
ఈ విధంగా కౌంటర్ ధర్నాలు చేసుడేంది ఇది ధర్నాలు ఏమి పంపించేసాం కదా మాట్లాడి చేసి వీళ్ళ ఇబ్బందులు కూడా చూడాలి కదా అసలే కరువు కాలంలో ఉన్నాయి ఇవన్నీ 25% పెంచితే ఎట్లా చెప్పండి మీ జీతాలు పెంచుతారా 25%? జీతాలకు అన్ని ఉంటాయి కదా రెండు ఇంద్రారెడ్డి అన్న 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు రాగించిండు 20 ఏళ్ళకి ఒకటేసారి ఒక ఫీజు మీద ఇచ్చి 10 ఏళ్ళ దాకా పెట్టి మాదే ఉండేది మేమే అమ్మినది కార్పొరేటర్ వచ్చి నిలబడితేనే వాళ్ళు బయటకు వస్తారు. మా అబ్బాయికి ఇక్కడ ఫింగర్ కట్ అయిపోయింది. అట్టయితే హాస్పిటల్ జాయిన్ పైన ఎవరు ఇక్కడ మేనేజ్మెంట్ రిసెప్షన్ కౌంటర్ కూడా వేస్తూ దీనికి 2 క్లాస్ రూమ్ చేసి అయిపోతుంది అని మాట్లాడుతుంది. అయితే వడసల్పురం నుంచి ఇంకో ప్రిన్సిపల్ వచ్చి బుక్స్ లాస్ట్ ఇయర్ గొడవ బుక్స్ అన్ని తీసేయించారు ఇక్కడ నుంచి అమ్మి వచ్చి గొడవ చేస్తే సార్ అందుకే చెప్పి సార్ అక్కడ బుక్ చేసుకుంటే స్కూల్ లాగిన ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాను టైం ఇచ్చింది మేడం 10 days టైం ఇచ్చింది. ఆ 10 days లోపు సమస్య సాల్వ్ కాకపోతే అప్పుడు మీ దృష్టికి తీసుకొద్దామని మేము అనుకున్నాం అన్న. కాకపోతే ఈ లోపు మీకు ఓ రోజు వేసిరు మీరు వచ్చిర్రు. అరేంజ్ చేయాలి. పేరెంట్స్ ఇండివిజువల్ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేయొద్దు. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిపోయడం అనేది కాదు. అందరు పేరెంట్స్ మనం జనరల్ మీటింగ్ చెప్పేది మనం అది పర్సనల్ వేరే. బహిరంగంగా నువ్వు ఓట్లాడుతున్నాకనే ఇంటింటికి పోయి ఓట్లాడుతున్నావు.